పార్టీలు. అమ్ముకుంటున్నావు కదా నీ కొడుకుని, అమ్ముకుంటున్నావు కదా నీ కొడుకుని. పెద్ద గర్వంగా మగపిల్లలు పుట్టాయని చెప్పుకుంటామే. సంతలో ఎద్దులు అమ్ముకున్నట్టు ఒక ఆడపిల్ల ఇంటికి తెచ్చుకోవడానికి నీ కొడుకుని కట్టం తమ్ముకొని బతుకుతున్నా నీకు గర్వమా? పనికి మాలిన గర్వం. అర్థమైందా? కట్నం తాగుతాడు వీడు. మీరు చెప్పండి, చెప్తాను. కాపురానికి వెళ్తున్నారు, బీరువా వాడు కొనిస్తాడా, నువ్వు కొనిపెట్టుకెళ్తావా? ఆడపిల్లలు చెప్పండి. వాళ్ళు చెప్పరు, వాళ్ళ సంగతి నాకు తెలియదంటే మీరన్నా చెప్పండి. అమ్మ చెప్పండి, బీరువా ఎవరు కొనిపెట్టుకెళ్తారు? అతడు కొనిస్తాడా, మీరు సార్లు కొనిపెట్టుకెళ్తారా? మీరే కొనిపెట్టుకెళ్తారా? మంచిది. మరి గ్యాస్ బండాడు కొనిస్తాడా, మీరు కొనిపెట్టుకెళ్తారా? గ్యాస్ వాడు కొనిస్తాడా, మీరు కొనిపెట్టుకెళ్తారా? సంసారం చేయడానికి మంచం అతగాడు కొనిస్తాడా, మీరు కొనిపెట్టుకెళ్తారా? ఆ మంచం మీద పరుపు ఆడు కొనిస్తాడా, సారులో మీరు కొనిపెట్టుకెళ్తారా? ఆ మంచం మీద 2 తలగడ్లు ఆడు కొనిస్తాడా, నువ్వు కొనిపెట్టుకెళ్తావా? అన్నీ పట్టుకెళ్ళేది మరి నువ్వే. అసలు సంసారం చేసుకోవడానికి ఒక మంచము పరుపు 2 తలగడలే కొనుక్కోని చెత్తకి పెళ్లి చేసుకుని ఒక్కబడి ఇచ్చాడండి. పనికి మాలోడా మానే పెళ్లి చేసుకోవడం మానే, సిగ్గు లేకపోతే సరే. కాపురం చేయడానికి మంచం పిల్ల తెచ్చేయాలంట, పరుపు పిల్ల తెచ్చేయాలంట, దిండుల పిల్ల తెచ్చేయాలంట. కొందరమ్మ మళ్ళా బతుకుతాడట. నువ్వేం మగాడవరా పనికి మాలోడా? పౌరుషం ఉందా నీకు అసలు ఏమన్నా? ఆడపిల్ల తెచ్చిన దాంతో నేనేం బతుకుతానండి? కట్టుబట్టలతో మీ పిల్లని పంపించండి. మీ పిల్లే చాలా విలువైన పిల్ల అనుకుంటున్నాం. ఇంత విలువైన పిల్లను మా ఇంటికి పంపుతుంటే మీరిచ్చే డబ్బు ఎవడ కావాలి, మీరిచ్చే సార్ ఎవడ కావాలని పౌరుషంతో చెప్పాల్సిన మగాళ్ళు ఇంతేనా? అమ్మో, ఆడపిల్లలు మగపిల్లల కన్నా అమ్మలుంటారే. ఎవరు? మీరు చెప్పరు. మగపిల్లని కన్నా అమ్మలుంటారే. ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంతేనమ్మంటే నీ సిగ్గులేదురా, ఇంకా కూర్చుని కదకి కదా కొడుకుని లేపేస్తుందండి. వెళ్ళిపోదాం పదరా. కోడలు ఎంత తెచ్చినా కానీ అమ్మ కడుపునెడదు. ఇంతేనా అని సతాయించేస్తుంటది. ఏమమ్మా అత్తమ్మ, నీ ఒక ఇంటి కోడలకి వెళ్ళినప్పుడు మీ నాన్న ఏం పెట్టాడే? బుద్ధి లేని అత్తమ్మ. ఆ రోజున పిల్లవదేమో భయపడి, అయ్యగారు ప్రార్థన చేయండి, వాళ్ళంటే 5 లక్షలు అడిగారంట, మా నాన్నమ్మ ఇవ్వలేరంట, మీరేదో ప్రార్థన చేయండి, నా పిల్ల ప్రార్థన చేయండి అని అంత దీనంగా మాట్లాడా. ఇప్పుడు ఈ కొడుకు పెళ్లి చేయవలసి వచ్చినప్పుడు ఇస్తారా సస్తారని కూర్చుంటున్నావేంటి? బుద్ధి లేదా నీకు? ఆడపిల్ల తల్లిదండ్రుల రక్తం అది, ఆడపిల్ల తల్లిదండ్రుల చెమటది. వాళ్ళు సంతోషంగా ఇస్తే నీకు ఆశీర్వాదమే కానీ వాళ్ళు బాధపడుతూ ఇచ్చిన డబ్బు నీ పిల్లల 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 మీద నిప్పుగా కురుస్తుంది. కురిపించుకో. నీ పిల్లల 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 మీద నిప్పుగా కురుస్తుంది ఆ కట్నం డబ్బులు. ఆశించుకోవలసిన వరకట్నాన్ని పెంచి పోషిస్తున్నారు కదండి. తూగోచి వాళ్ళకి బాగా ఎక్కువగా మీకు మా మాట ఏం లేదు. నాకు ఈ జిల్లాలో ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నాను. అసలు ఇక్కడ వాళ్ళు ఎవరికి పిల్లలు బుద్ధి లేదండి మాకు. ఉన్నమాట చెప్పేస్తున్నాను. అసలు ఈస్ట్ గోదావరి వాళ్ళకి మా పిల్లనిచ్చుకోవడం నాకు ఇష్టం అవ్వదు. ఎందుకంటే అమ్మోని బోడ కట్ట అడిగేస్తారండి. ఇక్కడ ఉన్నారా లేదా? విజయ్ కుమార్ గారు ఒళ్ళు మడుతుంది అక్కడ కూర్చొని. ఏంటో మా జిల్లా వాళ్ళ పిల్లలు ఎవరంటే ఏమి ఇస్తాం బ్రత చెప్పండి? ఇన్ని కట్నాలు అడుక్కుంటే ఏమిస్తాం పిల్లని చెప్పండి? ఆ సంసారం చేయడానికి కూడా అన్నీ తెచ్చే పిల్ల కావాలనుకుంటే ఇక అపాడదానికి పిల్లనిచ్చుకోవడం ఎందుకు? ఆడవని యుద్ధం, సంతలోని ఎద్దును కొనుక్కున్నట్టు యుద్ధం అమ్మోడు. ఆమె అర్థమైంది లేదు? నొచ్చుకుంటున్నట్టున్నారు. బాబోయ్, మీరు ఏమనుకోండి, నాకేం గాను ఇంకొక 20 నిమిషాలు వాక్యం చెప్పి వెళ్ళిపోతే మీ నా చేసేదే ఉంది. ఆమె అర్థమవుతుందో? దేవుని భయం ఉంటే చెడుతనం నశించుకోవాలి. వినండి ప్రియమైన స్నేహితులారా, లంచగొండుతనం అసహించుకోవాలి, వరకట్నాన్ని అసహించుకోవాలి, కులతత్వాన్ని అసహించుకోవాలి. ఇవన్నీ లోకములను చెడులు అసహించుకో. నీకు దేవుని భయం ఉంటే. నీకు దేవుని భయం లేదు కనుకనే అవన్నింటి పెంచి పోషిస్తున్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. చాలా ఈ 4 గుర్తులు, ఇవి చాలా కీలకమైన గుర్తులు. దేవుని భయం ఉన్న చోట సంతృప్తి,
దేవుని భయం ఉన్న చోట పరిశుద్ధత, దేవుని భయం ఉన్న చోట చెడుతనమును విసర్జించడం, దేవుని భయం ఉన్న చోట చెడుతనాన్ని అసహించుకోవడం, ఈ 4 గుర్తులు కనబడితే దేవునికి స్తోత్రం, మనకు దేవుని భయం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు గుండె మీద చేసుకొని నాకు దేవుని భయం ఉందని చెప్పండి చూద్దాము. మీరు అబద్ధం చెప్తే గుండె చచ్చిపోతే పూచినాది కాదు. చెప్పండి, గుండె మీద చేసుకొని. దేవుని నమ్మానంటావు, బాప్టిజం తీసుకున్నానంటావు, చర్చికి వెళ్తున్నామని అంటున్నావు. దేవుని భయం అదేమైనా ఉండే బ్రతుకుతున్నామంటారా? ఉంటే సంతృప్తి ఏదయ్యా? ఉంటే పరిశుద్ధత ఎదురా చెల్లి? ఉంటే చెడుతనం ఎక్కడ ఆశించుకుంటున్నావు? దేవుని భయం ఉంటే చెడుతనం ఎక్కడ ఆశించుకుంటున్నావు? విసర్జించడం రాదు, ఆశించుకోవడం రాదు, పరిశుద్ధత లేదు, సంతృప్తి లేదు. మాకు దేవుని భయం ఉంది అని అనుకోవడం అది పచ్చి 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 అబద్ధం. వద్దు, మారదాం మనం. దేవుని భయం గొళ్ళని ఆశీర్వాదాలు తెస్తారు. చివరిలో చెప్తానండి. కనుక ప్రియులారా, దేవుని భయమునకు 4 గుర్తులు చెప్పాను, ఇక చెప్పలేను, టైం లేదు కనుక.